దిస్ ఈజ్ డైటీషియన్ మౌనిక. గ్లూటెన్ అంటే ఏంటి? గ్లూటెన్లోనే ఉంది గ్లూ అనేది, అంటే అతుక్కుపోయే స్వభావం గలది. ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా అది ఫుడ్ పైప్ నుంచి మన స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్కి వెళ్ళి అది డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అవుతుంటాయి. ఆ న్యూట్రియంట్స్ అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటాయి. కానీ ఈ గ్లూటెన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ అనేది మన ఇంటెస్టైన్స్కి అతుక్కుపోయి మనం డైజెషన్ అనేది సరిగ్గా జరగదు, న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. సో దీనివల్ల చాలామందికి సీలియాక్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవాలి. సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా బ్లోటింగ్ అవ్వడం, గ్యాస్ ప్రాబ్లం రావడం, వామిటింగ్స్ రావడం, కాన్స్టిపేషన్, డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు. సో ఇలాంటి వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం చాలా మంచిది. ఇది అందరికీ వర్తిస్తుంది అని కాదు, కొంతమందికి గ్లూటెన్ పడుతుంది, కొంతమందికి పడదు. సో ఎవరికైతే గ్లూటెన్ వల్ల ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు వీటిని అవాయిడ్ చేయడం వల్ల చాలా మంచిది. ఫస్ట్, ఈ గ్లూటెన్ అనేది ఎందులో ఉంటుంది? గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం. ఇది ఎక్కువ పిండి పదార్థాలలో ఉంటాయి. పిండి పదార్థాలు అంటే గోధుమలు, బార్లీ, రై అండ్ మైదాలో కూడా గ్లూటెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే మైదా తిన్నా కూడా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు అంటే వాళ్ళు తినొచ్చు. కానీ ఎవరికైతే పడదో వాళ్ళు మానేయడం చాలా మంచిది. ఇలాంటి ఫుడ్స్లో మనకి గ్లూటెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ గ్లూటెన్ పడని వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అండ్ గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే ఏంటి? మనం ఇప్పుడు సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్స్ మీద చూస్తూ ఉంటాము, ఇందులో గ్లూటెన్ అనేది లేదు, గ్లూటెన్ ఫ్రీ అని. సో దాన్ని మనం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు.